మెగా డీఎస్సీకి వ్యతిరేకంగా వైసీపీ చేస్తున్న నిరసనలను చూసి ప్రజలు చీత్కరించుకుంటున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ అన్నారు. డీఎస్సీ పారదర్శకంగా జరిగిందని, క్రీడా కోటాలో ఉద్యోగాలపై ప్రభుత్వం ఇప్పటికే స్పష్టత ఇచ్చిందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు పూర్తిగా సిద్దంగా ఉన్నామని మాధవ్ అన్నారు. విశాఖలో కూటమి ప్రభుత్వం అత్యధిక స్థానాలు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రతిపక్ష పార్టీ ఏదైతే ఉందో వాళ్ళ హయాంలో ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేయకుండా అన్ని చోట్ల కూడా ఖాళీలు ఉంచడం జరిగింది. మెగా డిఎస్సీలో సుమారు 16,358 రిక్రూట్మెంట్ జరిగింది. ముఖ్యంగా స్పోర్ట్స్ కోటా సంబంధించిన అంశం బయటకు రావడం జరిగింది. వాళ్ళు ఏ పేర్లైతే చెప్పారో ఈ పర్సన్కి రిక్రూట్మెంట్ తప్పు జరిగింది, ఈ విధంగా స్పోర్ట్స్ కోటాలో కరెక్ట్ కాదు అని చెప్పి ఆ విషయం కూడా ప్రజెంట్ చేశారు. విద్యార్థులందరూ కూడా వాళ్ళు ఎవరైతే టీచర్స్గా సెలెక్ట్ అయిన వాళ్ళందరూ కూడా ఆందోళన చేస్తున్నారు. మా యొక్క జీవితాన్ని భగ్నం చేయదు. గతంలో 2008-12లో మీ నాన్నగారి హయాంలో తర్వాత ఇంకోసారి జరిగిన అంశం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఏవైతే ఉన్నాయో ఆ విధంగా మా జీవితాలు చేయొద్దని చెప్పి ఆందోళన చేస్తున్నారు. కావాలని కూటమి అభివృద్ధి కార్యక్రమాలు నిధులు రావటం దీన్ని సహించలేక చేస్తున్నారనే విషయం స్పష్టం.